ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. బేసిక్గా జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకములోని మొదటి చాప్టర్ అన్నమాట. మనం తీసుకున్న సోర్సెస్ని బేస్ చేసుకుని చిన్న చిన్న మార్పులు కలిసి అసాధారణమైన రిజల్ట్స్ని ఎలా డీకోడ్ చేద్దాం. యా ఈ చాప్టర్ నిజంగా ఒక ఐ ఓపెనర్ అని చెప్పాలి. ఎందుకంటే మనమెప్పుడు పెద్ద రిజల్ట్స్ కోసం పెద్ద పెద్ద మార్పులు చేయాలి అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ అదే మన మైండ్ సెట్. కానీ ఒకసారి ఇలా ఆలోచిద్దాం. దాదాపు 100 సంవత్సరాల పాటు ఒక క్రీడలో కంటిన్యూస్గా ఓడిపోతూ ఎగతాళికి గురైన ఒక టీం ఉందనుకోండి. 100 ఏళ్ల అంటే ఒక జనరేషన్ కాదు, చాలా జనరేషన్స్ ఫెయిల్ అయ్యాయన్నమాట. అవును. ఆ టీం పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే యూరప్లోని టాప్ సైకిల్ కంపెనీలు వాళ్ళకి సైకిల్ అమ్మడానికే భయపడ్డాయి. వాళ్ళకి సైకిల్ ఇస్తే తమ బ్రాండ్ పరువు పోతుందేమో అని. అబ్బా, అది నిజంగా ఒక రకమైన అవమానమే. ఏ టీం అది? అదే బ్రిటన్ సైక్లింగ్ టీం. కానీ సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఏ టీంనైతే ప్రపంచం మొత్తం తక్కువ అంచనా వేసిందో అదే టీం ప్రపంచ ఛాంపియన్లుగా మారింది. ఒలింపిక్స్లో ఏకంగా పతకాలు కొల్లగొత్తింది. వావ్! అంటే వాళ్ళు కోచ్ని మార్చారా, లేక ఏదైనా మ్యాజిక్ జరిగిందా? అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. వాళ్ళు చేసిన పనులల్లా చేతులెలా కడుక్కోవాలో నేర్చుకోవడం, పడుకునేటప్పుడు సరైన నిద్ర కోసం వాళ్ళ సొంత దిండ్లు తెచ్చుకోవడం. ఒక్క నిమిషం, సైక్లింగ్లో గెలవడానికి చేతులు కడుక్కోవడానికి దిండ్లకు సంబంధమేంటి? వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. అవును కదా, వినడానికి నమ్మశక్యంగా లేదు. కాని ఈ డీప్ డైవ్లో ఈ రహస్యాలనే మనం విశ్లేషిద్దాం. అసలు ఒక చిన్న మార్పు అంటే ఒక అణువంతైన అలవాటు ఎంతటి ప్రభావాన్ని సృష్టిస్తుందో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. అసలు ఆ బ్రిటన్ సైక్లింగ్ టీం కథతో ఈ సెషన్ స్టార్ట్ చేయడం చాలా కరెక్ట్. ఎందుకంటే మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఒక పెద్ద విజయం వెనుక అంతే పెద్ద మార్పు ఉండాలి అని బలంగా నమ్ముతాం. నిజమే. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవాలని మనం అనుకుంటాం. యా కానీ ఈ డీప్ డైవ్ ఉద్దేశం ఏంటంటే, ఆ భ్రమను బద్దలు కొట్టడం. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ అటామిక్ సైజులో ఉండే చిన్న చిన్న అలవాట్లు ఒక పెద్ద సిస్టమ్ని ఎలా శాసిస్తాయో ఈ సైక్లింగ్ టీం ఉదాహరణ పర్ఫెక్ట్గా చూపిస్తుంది. కరెక్ట్. 2003లో ఆ టీంకి డైరెక్టర్గా డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్ అనే వ్యక్తి రావడం యాక్చువల్లీ ఒక టర్నింగ్ పాయింట్. ఆయన వస్తూనే ఒక వింతైన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. దాని పేరు మార్జినల్ గెయిన్స్ కలయిక. అంటే ఇంగ్లీష్లో అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్ అంటారు. అసలు ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? మ్మ్. డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్ ఆలోచన విధానం మిగతా కోచ్ల కంటే చాలా డిఫరెంట్గా ఉండేది. ఆయన అప్రోచ్ చాలా సింపుల్ అనమాట. సైకిల్ తొక్కడం అనే స్పోర్టులో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని, అంటే మెకానిక్స్ దగ్గర నుంచి ప్లేయర్స్ హెల్త్ వరకు ప్రతి దాన్ని ముక్కలుగా విడదీయాలి అనుకున్నారు. ఓ, అంటే హోల్ ప్రాసెస్ని బ్రేక్ డౌన్ చేయటం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలా విడదీసిన ప్రతి ముక్కలో కేవలం ఒక 1% మెరుగుదల సాధించాలి. అవన్నీ కలిసినప్పుడు ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అద్భుతాలను సృష్టిస్తుంది అనేది ఆయన నమ్మకం. 1% మాత్రమేనా? అది చాలా చిన్నది కదా. అదే కదా మ్యాజిక్. సిద్ధాంతపరంగా వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా వాళ్ళు చేసిన పనులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బైక్ సీట్లను మరింత కంఫర్టబుల్గా డిజైన్ చేయడం, టైర్లకు గ్రిప్ బాగా రావాలని వాటిపై ఆల్కహాల్ రాయడం. ఆల్కహాల్ రాయడమా? వావ్! అవును. అలాగే సైకిల్ తొక్కేటప్పుడు కండరాల ఉష్ణోగ్రత పర్ఫెక్ట్గా ఉండాలని ఎలక్ట్రికల్లీ హీటెడ్ ప్యాంట్లు వాడటం లాంటివి చేశారు. ఇవి ఒక ప్రొఫెషనల్ టీం చేయాల్సిన పనులే అనిపించినా ఆయనక్కడితో ఆగలేదు. ఆ 1% రూల్ని ఎంత ఎక్స్ట్రీమ్గా తీసుకువెళ్లారంటే, ఏ విషయాలకైతే సైక్లింగ్తో సంబంధం లేదని మనమనుకుంటామో వాటిని కూడా మార్చారు. ఆ ఎక్స్‌ట్రీమ్ విషయాలే ఇక్కడ అసలైన కిక్కిస్తాయి. నేనా సోర్సెస్ చదువుతున్నప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే, వాళ్ళు వాడే ట్రక్ లోపల పూర్తిగా తెల్లటి రంగు వేయడం. ట్రక్ లోపల వైట్ పెయింటా? అవును. ఒక సైక్లింగ్ టీమ్‌కి వాళ్ళ ట్రక్ లోపల పెయింట్ కలర్‌కి లింక్ ఏంటి అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఆ ట్రక్ లోపల ఏ మాత్రం దుమ్మున్నా ఆ తెల్లటి రంగు వల్ల ఈజీగా కంటికి కనిపిస్తుంది. ఓహో, అంటే ఆ చిన్నపాటి దుమ్ము వల్ల తమ సైకిల్ చైన్లు, గేర్లు ఎక్కడ పాడవుతాయో అన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకా చెప్పాలంటే క్రీడాకారులకు జలుబు లేదా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలని ఏకంగా ఒక సర్జన్ని పిలిపించి మరీ చేతులు సరైన పద్ధతిలో ఎలా కడుక్కోవాలో నేర్పించారు.
మంచి నిద్ర వస్తేనే కండరాలు త్వరగా రికవర్ అవుతాయని, ఒక్కో క్రీడాకారుడి బాడీకి ఏ రకమైన దిండు సరిపోతుందో టెస్ట్ చేసి వాళ్లు ఎక్కడ టూర్కి వెళ్లినా వాళ్ల పర్సనల్ దిండ్లు వాడేలా చేశారు. ఇవన్నీ బయట నుంచి చూసేవారికి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని విషయాల్లా అనిపిస్తాయి. చేతులు కడుక్కోవడం వల్ల ఒలింపిక్స్ గెలుస్తారా అని అప్పట్లో ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఫన్ చేసుంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒక విడివిడి పనిని కాదు, ఆ 1% మార్పులన్నీ ఒకచోట చేరినప్పుడు వచ్చిన కలయిక. ఈ వందలాది చిన్న మార్పులు కలిసేసరికి రిజల్ట్ ఎలా వచ్చిందంటే, కేవలం 5 ఏళ్లలో అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బ్రిటన్ టీం ఏకంగా 60% బంగారు పతకాలను స్వీప్ చేసింది. 60%? అన్బిలీవబుల్! అంతేకాదు, అంతకుముందు 110 ఏళ్ల చరిత్రలో ఏ ఒక్క బ్రిటన్ క్రీడాకారుడు గెలవని టూర్ డి ఫ్రాన్స్ రేసును వాళ్ళ తర్వాత 6 ఏళ్లలో 5 సార్లు గెలుచుకున్నారు. చరిత్రలో ఒక అట్టడుగు జట్టు అజేయమైన జట్టుగా మారడానికి కారణం ఏదో ఒక పెద్ద అద్భుతం కాదు, నిరంతరం చేసిన ఈ చిన్న మార్పుల కలయికే. ఇది వింటుంటే నాకేమనిపిస్తుందంటే, ఒక పాత కంప్యూటర్ని ముక్కలు ముక్కలుగా విడదీసి, ప్రతి పార్ట్ని చిన్నగా అప్గ్రేడ్ చేసి, దాన్ని ఒక సూపర్ ఫాస్ట్ గేమింగ్ పీసీగా మార్చినట్లు అనిపిస్తోంది. పర్ఫెక్ట్ అనాలజీ. కానీ ఇక్కడే నాకొక పెద్ద డౌటొస్తోంది. ఒక కంపెనీకో, లక్షల ఫండ్స్ ఉన్న ఒక స్పోర్ట్స్ టీమ్కో ప్రతి చిన్న విషయంలో 1% ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని రీసెర్చ్ చేయడం పాసిబుల్ అవుతుందేమో. కానీ మనలాంటి సాధారణ వ్యక్తుల దినచర్య విషయానికొస్తే, రోజు ఉదయం లేచినప్పటి నుండి నేను బ్రష్ చేసే విధానంలో 1% ఎలా మెరుగుపడాలి, కాఫీ తాగే విధానంలో 1% ఎలా మారాలి అని ప్రతిక్షణం ఆలోచించడం చాలా కష్టం కదా. కష్టమే. ఇది ఒక రకమైన మెంటల్ ఫెటిగ్కి దారితీయదా? మనిషి మెదడు ఎప్పుడూ అంత విశ్లేషణాత్మకంగా పని చెయ్యలేదు కదా. ఆ డౌట్ రావడం చాలా సహజం. బేసిక్గా ఎవరైనా ఈ 1% రూల్ వినగానే రోజూ తమను తాము ఒక భూతద్దంలో చూసుకోవాలని భయపడతారు. కానీ ఇక్కడున్న అసలైన సైకాలజీ అది కాదు. ఇది ప్రతిరోజు మనల్ని మనం కష్టపెట్టుకుంటూ విల్ పవర్ ఉపయోగించి తీసుకునే నిర్ణయాల గురించి కానే కాదు. విల్ పవర్తో పని లేదా? లేదు. ఇది ఒక సిస్టమ్ని మనకు అనుకూలంగా మార్చుకోవటం గురించి. ఇందాకటి సైక్లింగ్ టీం ఎగ్జాంపుల్నే తీసుకుందాం. వాళ్ళు చేతులు ఎలా కడుక్కోవాలో ఒకసారి నేర్చుకున్నారు కదా, అది వాళ్ళ డైలీ రొటీన్లో భాగమైపోయింది. ప్రతిరోజు బేసిన్ దగ్గర నిలబడి నేను ఈరోజు 1% బెటర్గా చేతులు ఎలా కడగాలి అని వాళ్ళు ఆలోచించరు. నిజమే, అది అలవాటైపోతుంది. అలాగే సరైన దిండును ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నాక అది వాళ్ల బెడ్రూమ్ వాతావరణంలో భాగమైపోయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఒకసారి మనకు అనుకూలంగా మార్చుకుంటే ఆ తర్వాత అది ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండానే మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. అర్థమైంది. అంటే ప్రతిరోజూ కష్టపడి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కాదు, సరైన నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేసే వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడమన్నమాట. ఇది నిజంగా భలే ఉంది. అయితే ఈ 1% ఫార్ములా అనేది సైక్లింగ్ టీం లాంటి ఒక గ్రూప్కి పనిచేసినట్లుగా ఒక వ్యక్తిగత జీవితంలో సైంటిఫిక్గా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. అసలు దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటి? జేమ్స్ క్లియర్ దీనికి ఒక సూపర్ నిర్వచనమిచ్చారు. అలవాటులనేవి మన స్వీయ మెరుగుదల యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటివి అంటారు. చక్రవడ్డీ లాంటివా? అవును. ఫైనాన్షియల్ వరల్డ్లో డబ్బుల విషయంలో చక్రవడ్డీ ఎంతటి మాయ చేస్తుందో మన పర్సనల్ గ్రోత్లో అలవాట్లు కూడా అదే మాయ చేస్తాయి. దీన్ని మ్యాథమెటికల్గా చూస్తే మనం ప్రతిరోజు కేవలం 1% మెరుగవుతున్నాం అనుకుందాం. సంవత్సరం పూర్తయ్యేసరికి మనం స్టార్ట్ చేసిన స్థాయి కంటే దాదాపు 37 రెట్లు మెరుగైన స్థితికి చేరుకుంటాం. వావ్, 37 రెట్లా? కేవలం 1%తో? అవును. అదే సమయంలో ప్రతిరోజు 1% నెగటివ్ వైపు వెళ్తున్నాం అనుకుందాం. సంవత్సరం తిరిగేసరికి మనం దాదాపు 0 స్థాయికి పడిపోతాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన మెదడు ఎప్పుడు ఈ చక్రవడ్డీ ఎఫెక్ట్ని త్వరగా పసిగట్టలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఆ 1% మార్పు మన కంటికి కనిపించదు. నిజమే. మనం ఎక్సర్సైజ్ చేసినా, బుక్స్ చదివినా, డబ్బులు సేవ్ చేసినా అన్నీ ఈ కంటికి కనిపించని లాగిట్ మీదే కదా ఆధారపడి ఉన్నాయి. దీన్ని మరింత ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆ సోర్సెస్లో ఉన్న విమానం ఉదాహరణ గురించి మాట్లాడుకుందాం. ఆ ఎయిర్ప్లేన్ అనాలజీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ విమానం అనాలజీ ఈ ఇన్విజిబుల్ మార్పును పర్ఫెక్ట్గా వివరిస్తుంది. ఒక విమానం లాస్ ఏంజల్స్ నుండి న్యూయార్క్ వెళ్లడానికి టేకాఫ్ అయిందనుకుందాం. పైలట్ విమానం ముక్కును కేవలం 3.5 డిగ్రీలు దక్షిణంగా తిప్పాడు. కేవలం 3.5 డిగ్రీలే? అవును.
టేకాఫ్ అయ్యేటప్పుడు విమానం ముందు భాగం కేవలం కొన్ని అడుగులు లేదా అంగుళాలు మాత్రమే కదులుతుంది. లోపల కూర్చున్న ప్యాసింజర్స్కి ఏ మార్పు తెలీదు, అంతా నార్మల్గానే అనిపిస్తుంది. కానీ ఆ చిన్న 3.5 డిగ్రీల మార్పుతో అలా ప్రయాణిస్తూ ఉంటే విమానం న్యూయార్క్లో దిగాల్సింది పోయి 100 మైళ్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అవుతుంది. అబ్బా! అంటే ప్రారంభంలో జరిగిన అత్యంత చిన్న మార్పు డెస్టినేషన్ని పూర్తిగా మార్చేసింది. ఎగ్జాక్ట్లీ, ఊహించని విధంగా మార్చేసింది. ఇదొక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. దీన్ని నేనింకోలా కూడా ఊహించుకుంటున్నాను. సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న ఒక అతిపెద్ద టైటానిక్ లాంటి ఓడను అకస్మాత్తుగా 90 డిగ్రీలు తిప్పడం అసాధ్యం కదా? ఖచ్చితంగా అసాధ్యం. దానికి చాలా ఫ్యూయల్ కావాలి అండ్ డేంజర్ కూడా. పైగా అది వెంటనే తిరగదు. కాని కెప్టెన్ ఆ స్టీరింగ్ను ప్రతిరోజూ 1 డిగ్రీ చొప్పును తిప్పుకుంటూ పోతే కొన్ని రోజుల తరువాత ఆ ఓడ వెళ్లే డైరెక్షన్ పూర్తిగా మారిపోతుంది కదా. అంటే మనం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అన్న రిజల్ట్స్ గురించి టెన్షన్ పడటం కంటే మనం ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాం అనేదే ఎక్కువ ముఖ్యం కదా. పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే మన ప్రస్తుత పరిస్థితులన్నీ మన గత అలవాట్లకు ఆలస్యంగా వచ్చిన రిజల్ట్స్ మాత్రమే. వీటినే ఇంగ్లీష్లో లాగింగ్ మెజర్స్ అంటారు. లాగింగ్ మెజర్స్ అంటే ఒక రకంగా డిలే అయిన రిజల్ట్స్ అనా? అవును. దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఈరోజు ఒకరి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గత కొన్ని నెలలుగా వారు చేసిన ఖర్చులకు, సేవింగ్స్కి ఆలస్యంగా వచ్చిన రిజల్ట్. ఒకరి బరువు అనేది గత కొన్ని నెలలుగా వారు తిన్న డైట్కి, చేసిన వ్యాయామానికి రిజల్ట్. ఒకరి గదిలో ఉన్న చిందరవందర వస్తువులన్నీ గత కొన్ని రోజులుగా వాళ్ళు క్లీన్ చేయని బద్ధకానికి రిజల్ట్. చాలా క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే మనం ఏ పనినైతే పదే పదే రిపీట్ చేస్తామో చివరకు మనకదే దక్కుతుంది. టైం అనేది ఒక భూతద్దం లాంటిది. మనం దానికి దేన్నిస్తే దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది. మంచి అలవాట్లు సమయాన్ని మనకు ఫ్రెండ్ని చేస్తే, చెడు అలవాట్లు అదే సమయాన్ని మనకు ఎనిమీని చేస్తాయి. వినడానికి చాలా బాగుంది. 1% మెరుగుదల అనేది ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తుంది అని అర్థమైంది. కానీ గ్రౌండ్ రియాలిటీకొచ్చేసరికి ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది కదా. చాలామంది బరువు తగ్గాలనో, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనో చాలా ఎగ్జైటింగ్గా స్టార్ట్ చేస్తారు. అవును, న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఒక నెల రోజుల పాటు రోజూ ఉదయాన్నే లేచి జిమ్కి వెళ్తారు, డైట్ కంట్రోల్ చేస్తారు. కానీ అద్దంలో చూసుకుంటే కనీసం అరకిలో బరువు కూడా తగ్గి ఉండరు. వెంటనే విసుగొచ్చేసి ఇంత కష్టపడినా ఏమీ యూజ్ లేదు అని ఆ ప్రయత్నాన్ని అక్కడికక్కడే ఆపేస్తారు. అసలీ ఫార్ములా అంతా అద్భుతంగా పనిచేస్తే మనకు ఆ రిజల్ట్స్ ఎందుకు వెంటనే కనిపించవు? ఇలాంటి పరిస్థితిలో మెదడు ఎందుకంత త్వరగా గివపిస్తుంది? ఇక్కడే హ్యూమన్ ఎవల్యూషన్కి మన ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న అతిపెద్ద క్లాష్ బయటపడుతోంది. మన మెదడు ఎప్పుడూ లీనియర్ ప్రోగ్రెస్, అంటే ఒకే స్ట్రీట్ లైన్లో ప్రోగ్రెస్ జరగాలని కోరుకుంటుంది. అంటే ఈరోజు పనిచేస్తే రేపు రిజల్ట్ రావాలి అన్నట్లుగా. అవును. కానీ రియల్ వరల్డ్లో, ముఖ్యంగా అలవాట్ల విషయంలో రిజల్ట్స్ అలా రావు. అవి పోస్ట్పోన్ అవుతాయి. మనం చేసే కష్టానికి, కంటికి కనిపించే రిజల్ట్కి మధ్య ఉండే ఆ గ్యాప్నే వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ లేదా నిరాశతో కూడిన లోయ అంటారు. వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ పేర్లోనే ఆ ఫ్రస్ట్రేషన్ తెలుస్తోంది. నిజమే. ఈ ఫేజ్ని దాటలేకే దాదాపు 90% మంది మధ్యలోనే గివపిచ్చేస్తారు. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బుక్లో ఒక మంచుగడ్డ అంటే ఐస్ క్యూబ్ ఉదాహరణను వాడారు. ఆ ఎగ్జాంపుల్ ఈ నిరాశలోయ వెనుకున్న సైన్స్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ మంచుగడ్డ అనాలజీ గురించి చెప్పండి. అది వింటున్న వారికి ఈ కాన్సెప్ట్ని మరింత డీప్గా అర్థమయ్యేలా చేస్తుంది. అసలు ఆ ఐస్ క్యూబ్కి మన అలవాట్లకున్న కనెక్షన్ ఏంటి? మన ముందు టేబుల్ మీద ఒక మంచుగడ్డ ఉందనుకుందాం. ఆ గది టెంపరేచర్ 25 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర ఉంది. అంటే చాలా చల్లగా ఉందన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా గది టెంపరేచర్ పెరుగుతోంది. 26, 27, 28. అయినా ఆ మంచుగడ్డ అలాగే ఉంది, కరగాడం లేదు. 29, 30, 31 డిగ్రీలు. అయినా అందులో ఏ మార్పు లేదు. బయట నుండి చూసేవారికి ఇంత టెంపరేచర్ పెరిగినా ఏమీ జరగట్లేదు, ఈ ఎఫర్ట్ అంతా వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే టెంపరేచర్ 32 డిగ్రీలకు చేరిందో ఒక్కసారిగా ఆ మంచుగడ్డ కరగడం మొదలవుతుంది. వావ్! అంటే ఆ 1 డిగ్రీయే మ్యాజిక్ చేసిందంటారా? ఇక్కడే మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఉంది. 31 నుంచి 32 డిగ్రీలకు పెరిగిన ఆ 1 డిగ్రీ మార్పు వల్ల మాత్రమే మంచు కరగలేదు.
25 డిగ్రీల నుంచి జరిగిన ప్రతి ఒక్క డిగ్రీ పెరుగుదల తన పని తాను చేస్తూనే ఉంది. ఓహో! అంటే ఆ హీట్ అంతా ఎక్కడికి పోలేదా? ఎగ్జాక్ట్లీ. ఆ వేడి అంతా ఆ మంచుగడ్డ లోపల స్టోర్ చేయబడింది. ఎప్పుడైతే అది ఒక థ్రెష్‌హోల్డ్‌ని దాటిందో అప్పుడు రిజల్ట్ బయటపడింది. దీన్నే ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ లేదా దాగి ఉన్న సామర్థ్యం యొక్క దశ అంటారు. అబ్బా! ఇది నిజంగా కళ్ళు తెరిపించే కాన్సెప్ట్. అంటే ఒక వ్యక్తి నెల రోజులు జిమ్‌కెళ్ళినా బరువు తగ్గలేదు అంటే ఆ కష్టం వేస్ట్ అయినట్టు కాదనమాట. ఆ ఎఫర్ట్ ఆ మంచుగడ్డలాగా ఆ భవిష్యత్ రిజల్ట్ కోసం లోపల స్టోర్ అవుతోంది. కరెక్ట్‌గా చెప్పారు. ఎప్పుడైతే ఆ 32వ డిగ్రీని టచ్ చేస్తారో అప్పుడు రిజల్ట్స్ ఒక్కసారిగా వస్తాయి. అప్పుడు ఈ ప్రపంచమంతా చూసి "హా! అరే వీడు రాత్రికి రాత్రే సక్సెస్ అయిపోయాడు" అని ఆశ్చర్యపోతుంది. కానీ ఆ ఓవర్ నైట్ సక్సెస్ వెనుక ఆ నిరాశలోయలో వాళ్లు పడిన సైలెంట్ స్ట్రగల్ ప్రపంచానికి కనిపించదు. నిజమే. ఈ ప్రాసెస్ని సోర్సెస్‌లో ఒక బండరాయిని పగలగొట్టే వ్యక్తితో పోల్చిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కదా! అవును. ఆ స్టోన్ కటర్ ఎగ్జాంపుల్ మరింత క్లారిటీ ఇస్తుంది. ఒక వ్యక్తి బండరాయిని పగలగొట్టడానికి సుత్తితో 100 సార్లు కొడతాడు. ఆ బండరాయి మీద కనీసం చిన్న క్రాక్ కూడా రాదు. కానీ 101వ దెబ్బ వేయగానే ఆ బండరాయి 2 ముక్కలవుతుంది. ఇక్కడ ఒక కామన్ క్వెశ్చన్ ఏంటంటే అది ఆ ఆఖరి 101వ దెబ్బకు పగిలినట్టా? ఖచ్చితంగా కాదు. ఆ ముందు కొట్టిన 100 దెబ్బల ఎఫెక్ట్ ఆ లాస్ట్ దెబ్బలో కనిపించింది. ఎగ్జాక్ట్లీ. అలవాట్లు కూడా అంతే. ముందు ఏ మార్పు కనిపించినట్లు అనిపిస్తుంది. మనం ఓపికగా ఆ నిరాశలోయను దాటగలిగితే ఆ దాగి ఉన్న లేటెంట్ పొటెన్షియల్ ఒక్కసారిగా బయటపడుతుంది. ఇది వినడానికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ 100 దెబ్బలు కొట్టేంత ఓపిక, ఆ 31 డిగ్రీల వరకు వెయిట్ చేసేంత స్థైర్యం ఎలా వస్తుంది? ఆ నిరాశ లోయలో ఉన్నప్పుడు మోటివేషన్ డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే మనం దేనిమీద డిపెండ్ అవ్వాలి? ఇక్కడే ఈ సోర్సెస్కి సంబంధించిన అత్యంత ఇంపార్టెంట్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా కాంట్రవర్షియల్ థియరీ వస్తుంది. ఆ నిరాశలోయను దాటాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఆ లక్ష్యాల మీద అంటే గోల్స్ మీద ఫోకస్ చేయడం మానేసి మనం ఫాలో అయ్యే సిస్టమ్స్ మీద దృష్టి పెట్టాలి. ఒక్క నిమిషం. అదేంటి? ఇది వినడానికే కొంచెం విచిత్రంగా ఉందే? అవును, విచిత్రంగానే అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో ఒక గోల్ ఉండాలి, లక్ష్యం లేనివాడు చుక్కాని లేని పడవలాంటివాడు అని చిన్నప్పట్నుంచి మనం ఒక మైండ్ సెట్తో పెరిగాం కదా. ప్రతి మోటివేషనల్ స్పీకర్ చెప్పేది అదే. సడన్గా ఇప్పుడు గోల్స్ మీద ఫోకస్ మానేసి సిస్టమ్ అంటున్నారు. అసలు ఈ రెండిటికి మధ్యున్న తేడా ఏంటి? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ కన్ఫ్యూజన్ రావడం చాలా కామన్. మనం పెరిగిన వాతావరణం అలాంటిది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని క్లియర్ చేసుకోవాలి. లక్ష్యాలు పూర్తిగా వేస్ట్ అని సోర్సెస్లో చెప్పడం లేదు. గోల్స్ అనేవి మనం ఏ డైరెక్షన్లో వెళ్లాలో ఒక దారిని చూపిస్తాయి. కానీ సిస్టమ్స్ అనేవి ఆ దారిలో ప్రోగ్రెస్ సాధించడానికి ఉపయోగపడతాయి. ఓకే. గోల్స్ మీద మాత్రమే ఓవర్గా డిపెండ్ అయితే ఎదురయ్యే 4 ప్రధానమైన సమస్యలను మనం చూస్తే ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది. మొదటి ప్రాబ్లం ఏంటంటే గెలిచేవాళ్లకి ఓడిపోయేవాళ్లకి ఒకే లక్ష్యం ఉంటుంది. దీన్నే సైకాలజీలో సర్వైవర్షిప్ బయాస్ అంటారు. సర్వైవర్షిప్ బయాస్ అంటే మనం ఎప్పుడూ గెలిచిన వాళ్ళని చూసి వాళ్ల గోల్ వల్లే వాళ్ళు గెలిచారు అనుకోవడమా? సరిగ్గా పట్టుకున్నారు. ఒక ఒలింపిక్ రేసులో పాల్గొనే ప్రతి అథ్లెట్ గోల్డ్ మెడల్ గెలవడమే కదా. ఏ ఒక్కరూ ఓడిపోవాలని గ్రౌండ్లోకి రారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్లే 10 మంది క్యాండిడేట్స్ లక్ష్యం ఆ జాబ్ సంపాదించడమే. కానీ అందరికీ అది రాదు. విజేతను విజేతగా నిలబెట్టింది ఆ గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యం కాదు. అవును, ఆ లక్ష్యం అందరికీ ఉంది. కాని విజేతను సెపరేట్ చేసింది ఏంటంటే అతను ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసిన ప్రాక్టీస్, ఫాలో అయిన డైట్, అతని స్లీప్ సైకిల్, అతని కోచింగ్ ఇవన్నీ కలిసిన ఒక సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నవాడే గోల్ రీచ్ అవుతాడు. లక్ష్యం మాత్రమే ఉంటే సరిపోదు. ఇది చాలా లాజికల్గా ఉంది. అంటే అందరూ గోల్ పెట్టుకుంటారు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్ ఉన్నవాళ్లే గెలుస్తారు. సరే, ఇది ఒక పాయింట్. కానీ మన డైలీ లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్ సంగతేంటి? ఉదాహరణకు ఒక వ్యక్తి తన గదిని క్లీన్ చేసుకోవాలి అనుకున్నాడు. అది ఒక గోల్ కదా. దానికి సిస్టంతో పనేంటి? ఇది మనం ఫేస్ చేసే రెండో సమస్యకు దారితీస్తుంది. అదేంటంటే లక్ష్య సాధన అనేది ఒక క్షణికమైన మార్పు మాత్రమే. అంటే మొమెంటరీ చేంజ్. మీరు చెప్పిన ఉదాహరణే తీసుకుందాం. ఒకరి గది చాలా మెస్సీగా ఉందనుకుందాం. దాన్ని క్లీన్ చేయాలని ఒక గోల్ పెట్టుకుని కష్టపడి 2 గంటలు ఆ గదిని సర్దారు. ఇప్పుడు గది క్లీన్గా ఉంది. ఆ క్షణానికి వాళ్ళు గోల్ రీచ్ అయ్యారు. అవును. కానీ అసలు ఆ గది ఎందుకు అలా చిందరవందరగా తయారైంది?
వస్తువులను వాడిన తర్వాత ఎక్కడివక్కడే పడేసేవాళ్ల పాత అలవాటు వల్ల గదిని సర్దుకోవడం అనే లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ ఆ వస్తువులను పడేసే అలవాటు అనే సిస్టమ్ మారకపోతే ఏమవుతుంది? 2 రోజుల తర్వాత గది మళ్ళీ ముందులాగే మురికిగా మారుతుంది. పర్ఫెక్ట్గా చెప్పారు. అంటే ఒక జబ్బుకి మనం టెంపరరీగా పైపైన మందు వేస్తున్నాం, కానీ అసలా జబ్బు ఎందుకొచ్చిందో ఆ రూట్ కాజ్ని మాత్రం సాల్వ్ చేయడం లేదు. ఎగ్జాక్ట్లీ. వస్తువులను ఎక్కడివి అక్కడే ఉంచడం అనే సిస్టమ్ డెవలప్ చేసుకోకుండా ప్రతి వారం గదిని క్లీన్ చేయడం అనే గోల్ పెట్టుకోవడం వల్ల మనం అదే సైకిల్లో ఇరుక్కుపోతాం కదా. అంతేకాదు, ఇలా టెంపరరీ రిజల్ట్స్ కోసం మనం పడే ఆరాటంలో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మనం ఒక రకమైన మెంటల్ ప్రెషర్ని ఫీల్ అవుతాం కదా. ఖచ్చితంగా. అదే మూడవ సమస్య. గోల్స్ మన ఆనందాన్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి. మనం ఒక గోల్ పెట్టుకోగానే మన సబ్కాన్షియస్ మైండ్లో మనకు తెలియకుండానే ఒక కండిషన్ పెట్టుకుంటాం. నాకా జాబ్ వచ్చాకే నేను హ్యాపీగా ఉంటాను, నేను 10 కిలోల బరువు తగ్గాకే ఆనందంగా ఫీల్ అవుతాను అని. అంటే ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మనల్ని మనం సంతోషంగా ఉండనివ్వమన్నమాట. ప్రెజెంట్లో ఉన్న హ్యాపీనెస్ని ఫ్యూచర్ కోసం పోస్ట్పోన్ చేస్తుంటాం. అవును. పైగా ఆ ప్రాసెస్లో ఎప్పుడైనా చిన్న ఫెయిల్యూర్స్ వస్తే నా గోల్ పోయింది అని విపరీతంగా డిసప్పాయింట్ అవుతాం. అదే మనం సిస్టమ్ని ప్రేమించడం మొదలుపెడితే ప్రతిరోజు మన ఆ సిస్టమ్ని ఫాలో అయినప్పుడల్లా హ్యాపీనెస్ మనం వెంటే ఉంటుంది. వావ్! బరువు తగ్గడం అనే గోల్ కంటే రోజూ అరగంట వర్కౌట్ చేయడం అనే సిస్టమ్ని ఎంజాయ్ చేస్తే ప్రతిరోజు మనం సక్సెస్ అయినట్లే కదా. ఎంత అద్భుతమైన పాయింట్ ఇది! మనం ప్రాసెస్ని ఎంజాయ్ చేయకుండా కేవలం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ప్రెజెంట్ మూమెంట్ని నాశనం చేసుకుంటున్నాం. సరే, ఆ సంతోషాన్ని వాయిదా వేసి ఎంతో కష్టపడి ఆ గోల్ని చేరుకున్నామనుకుందాం. ఆ తర్వాత సిట్యువేషన్ ఏంటి? అదే 4వ అండ్ అతిపెద్ద సమస్య. లాంగ్ టర్మ్ ప్రోగ్రెస్కి గోల్స్ అడ్డంకిగా మారతాయి. దీన్నే సైకాలజీలో యోయో ఎఫెక్ట్ అంటారు. యోయో ఎఫెక్ట్ అంటే? లక్ష్యాలెప్పుడూ ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఆగిపోతాయి. ఉదాహరణకు, కొంతమంది ఒక మారథాన్ రన్ చేయాలని గోల్ పెట్టుకుని నెలల తరబడి ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తారు. మారథాన్ పూర్తవగానే ఏమవుతుంది? మరుసటి రోజు నుంచి రన్నింగ్ మానేస్తారు. ఎందుకంటే వాళ్ల ముందున్న ఆ ఫైనల్ లైన్ దాటేశారు కాబట్టి. ఇక వాళ్లను రేపు ఉదయం నిద్రలేపి గ్రౌండ్కి పరిగెత్తించే మోటివేషన్ ఏదీ ఉండదు. అబ్బా! ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో జరిగే ఉంటుంది కదా. ఎగ్జామ్స్ అయిపోగానే బుక్స్ పక్కన పడేసి చదవడం మానేయడం లాంటిది. అవును. గోల్ సాధించగానే పాత అలవాట్లకు తిరిగి వెళ్ళిపోతారు. అందుకే లైఫ్లో నిజంగా ఎదగాలనుకునేవారు లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. నేను ఒక పుస్తకం చదవాలి అనేది లక్ష్యమైతే, నేను ఒక మంచి రీడర్గా మారాలి అనేది సిస్టమ్. మారథాన్ పరుగెత్తాలి అనేది లక్ష్యం, రన్నర్లాగా జీవించాలి అనేది సిస్టమ్. అంటే విజయం అనేది ఏదో చేరుకుని ఆగిపోయే డెస్టినేషన్ కాదు, అది కంటిన్యూస్గా ఇంప్రూవ్ అయ్యే ఒక ప్రాసెస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే జేమ్స్ క్లియర్ ఒక అద్భుతమైన కొటేషన్ చెబుతారు: మనం మన లక్ష్యాల స్థాయికి ఎదగము, మనం మన సిస్టమ్స్ స్థాయికి పడిపోతాము అని. మనం మన లక్ష్యాల స్థాయికి ఎదగము, మనం మన సిస్టమ్స్ స్థాయికి పడిపోతాము. ఈ ఒక్క కొటేషన్ ఈరోజు మనం డిస్కస్ చేసిన మొత్తం సారాంశాన్ని ఒకే లైన్లో చెప్తుంది కదా. అవును, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. ఒక్కసారి ఈ అద్భుతమైన విషయాలన్నింటినీ మనం ఒక చోట పెట్టి చూస్తే, అణువులు అంటే యాటమ్స్ విడిగా ఉన్నప్పుడు కంటికి కూడా కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. కానీ అవే అణువులు సరైన క్రమంలో ఒక పద్ధతి ప్రకారం కలిస్తే అద్భుతమైన పవర్ఫుల్ మాలిక్యూల్స్ లాగా ఏర్పడతాయి. మన లైఫ్లో మనం చేసే అతి చిన్న మార్పులు, అంటే రోజుకు కేవలం 1% ఇంప్రూవ్మెంట్ అనేది కూడా అణువులాంటిదే. నిజమే. అది చూడ్డానికి చాలా చిన్నదిగా, ఎఫెక్ట్ లేనిదిగా అనిపించవచ్చు. అవును. స్టార్టింగ్లో ఆ నిరాశ లోయలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వకపోవచ్చు కూడా. కానీ మనం గోల్స్ గురించి మాత్రమే ఆలోచించకుండా మన సిస్టమ్ మీద నమ్మకం ఉంచి ఆ పనిని ఓపికగా కంటిన్యూ చేస్తే ఆ చిన్న అటామిక్ అలవాట్లే చక్రవడ్డీలా మారి మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ను ఇస్తాయి. ఆ ఆఖరి దెబ్బకు బండరాయి పగిలినట్టు, ఆ 32వ డిగ్రీ దగ్గర మంచుగడ్డ కరిగినట్టు ఈ చిన్న అలవాట్లు మనల్ని కూడా ఆ సైక్లింగ్ టీంలాగా ఛాంపియన్లను చేస్తాయి. ఖచ్చితంగా. మన ఎఫర్ట్ ఎప్పుడూ వేస్ట్ అవ్వదు, అది లోపల స్టోర్ అవుతుంది అన్న ఒక ఫ్యాక్ట్ అర్థమైతే చాలు, ఎవరైనా సరే ఆ నిరాశలోయను చాలా ధైర్యంగా దాటగలుగుతారు. మనం చేయాల్సిందల్లా ఆ ఆఖరి దెబ్బ పడేదాకా, ఆ థ్రెషోల్డ్ వచ్చేదాకా మన సిస్టమ్ను స్ట్రాంగ్ చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. చాలా పవర్ఫుల్ కన్క్లూజన్. ఈ డీప్ డైవ్ తర్వాత మనం ఒక ఆసక్తికరమైన థాట్తో ముగిద్దాం. ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం, మన ప్రెజెంట్ లైఫ్
ప్రెజెంట్ హెల్త్ లేదా ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా పాస్ట్లో మనం చేసిన అలవాట్లకు లాగింగ్ మెజర్స్గా వచ్చిన రిజల్ట్స్ అని. అవును కదా. అలాగే రేపటి ఫ్యూచర్ కూడా అంతే. అయితే మనం ఆలోచించాల్సిందేంటంటే రాబోయే 5 ఏళ్ల మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఏ కనిపించని సిస్టమ్ ప్రస్తుతం